హలో గైస్, అందరూ ఎట్లున్నారు? బాగున్నారైతే అనుకుంటున్నా. సో వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో గైస్. సో ఇవాళ అయితే అంత ఫైరీ అప్డేట్స్ అయితే ఏం లేవు, కానీ కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. సో అవేంటిది అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా ఉంది క్రికెట్ సంబంధించింది. సో అదేంటో కూడా చూసేద్దాం. చలో వీడియో దగ్గర వెళ్ళిపోదాం. ఫస్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకుంటే మన ఉస్మాన్ ఖ్వాజా అయితే టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయిపోయాడు గైస్. సో ఆస్ట్రేలియన్ ప్లేయర్ ఉస్మాన్ ఖ్వాజా మీ అందరికీ తెలిసే ఉంటుంది, లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్. సో అతను అయితే 5th టెస్ట్ మ్యాచ్ యాడ్లైడ్లో జరగబోయే టెస్ట్ మ్యాచ్ అయితే అతని ఫైనల్ టెస్ట్ మ్యాచ్ ఆఫ్ హిస్ కెరియర్. సో మళ్ళీ అయితే ఆడాడు, రిటైర్మెంట్ అయితే ఇచ్చేస్తున్నాడు. సో ఇదైతే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఫర్ క్రికెట్ ఫ్యాన్స్. గురించి ఇంకొక ఫ్యాక్ట్ ఏంటిదంటే అతనైతే ఫస్ట్ ముస్లిం ప్లేయర్ గైస్. సో అతనైతే ఆ క్యాస్టిజం అనే బ్యారియర్ అయితే బ్రేక్ చేసి ఆస్ట్రేలియాకి అయితే ఆడాడు. సో ఆస్ట్రేలియా రిప్రజెంట్ చేయడం అంటే అంత ఆషామాషి కాదు, మీ అందరికీ తెలుసు. వాళ్ళ డొమెస్టిక్ సర్క్యూట్ కూడా చాలా టఫ్ కాంపిటీషన్ అయితే ఉంటుంది వాళ్ళకి. సో లెజెండ్ ఫర్ ఆస్ట్రేలియా క్రికెట్. సో ఒక షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలోనే 2019లో ఎప్పుడు అతను పీక్ అయితే ఉండే. సో టిల్ బీజీటీ మనతో బీజీటీలోనే ఫామ్ అయితే కోల్పోయాడు. సో అక్కడి నుంచి టెస్ట్ రిటైర్మెంట్ రూమర్స్ అయితే వచ్చాయి. సో విషింగ్ హిమ్ అండ్ హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్. సో నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకుంటే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సిరీస్ స్క్వాడ్ అయితే త్వరలో అయితే రాబోతుంది గైస్. సో January 7th క్యాంప్ అయితే ఉంది. నాకు తెలిసి రేపటి వరకు స్క్వాడ్ అయితే అనౌన్స్ చేసేస్తారు. సో స్క్వాడ్ అయితే సిమిలర్ ఉంటుంది గైస్ సౌత్ ఆఫ్రికా సిరీస్ స్క్వాడ్ అయితే అదే స్క్వాడ్ దింపుతారు. కాకపోతే శుభ్మన్ గిల్ అయితే రిటర్న్ ఇస్తాడు. సో కేఎల్ రాహుల్ అయితే క్యాప్టెన్సీ చేయడు. సో శుభ్మన్ గిల్ అయితే క్యాప్టెన్సీ అయితే ఉంటుంది. సో చూద్దాం శుభ్మన్ గిల్ మళ్ళీ గౌతమ్ గంభీర్ అయినా ఫేస్ చేస్తాడో తెలియదు. అంటే మీ అందరికీ తెలుసు T20 వరల్డ్ కప్ స్క్వాడ్ సెలెక్షన్ అప్పుడు శుభ్మన్ గిల్ అయితే వాళ్ళు తీసేశారు కదా. సో ఇండియన్ టీం వైస్ కెప్టెన్ తీసేసినప్పుడు సో కొన్ని తేడాలు అయితే జరుగుంటాయి డ్రెస్సింగ్ రూమ్లో. సో అది మనందరికీ తెలియదు, కానీ సో గౌతమ్ గంభీర్ని ఎలా ఫేస్ చేస్తాడో తెలియదు. వాళ్ళు స్పోర్ట్స్ పర్సన్ కాబట్టి అంత లైటే తీసుకుంటారు, అంతేం ఫరక్ పడదు. కానీ చెప్తున్నా. అండ్ రుతురాజ్ గైక్వాడ్ స్క్వాడ్లో ఉంటాడో లేదో తెలియదు. శ్రేయస్ అయ్యర్ ఒకవేళ ఉంటే మాత్రం రుతురాజ్ గైక్వాడ్ బెంచ్ పైన కూర్చోవాల్సి వస్తుంది. లేకపోతే నెంబర్ 5 ఏమైనా ట్రై చేస్తారా తెలియదు. నెంబర్ 5 ట్రై చేస్తే మళ్ళీ కేఎల్ రాహుల్ నెంబర్ 6కి వెళ్ళాల్సి వస్తుంది. అండ్ జైస్వాల్ అయితే స్క్వాడ్లో ఉండడని నా ఒపీనియన్ కాదు. జైస్వాల్ అయితే స్క్వాడ్ నుంచి డ్రాప్ చేస్తారు. నాట్ ఈవెన్ ఇన్ 15 ప్లేయర్స్లో కూడా ఉండడం డౌటే. ఇషాన్ కిషాన్కి ఛాన్స్ ఇస్తారనేది ఒక రూమర్ అయితే వస్తుంది. అండ్ రిషబ్ పంట్ అయితే డ్రాప్డ్ ఫ్రమ్ ది ODI స్క్వాడ్గా. సో రిషబ్ పంట్ కూడా ఉన్నాడు. సో ఇవైతే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ స్క్వాడ్ అప్డేట్స్ గైస్. సో ఇవే కొన్ని అప్డేట్స్ ఉండే. సో వీడియో ఎలా అనిపించింది? నచ్చితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి గైస్. సో అందరికి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఇక్కడైతే మీరు వ్యూ అయితే చూడండి గైస్ ఎంత మంచిగా ఉందో. సో వ్యూ అవుట్డోర్ షూట్ అయితే ఇవాళ ఉంది. అంటే అవుట్డోర్కి వచ్చి షూటింగ్ చేస్తున్నా. షూట్ అంటే అంత పెద్ద షూటింగ్ కాదు. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో ఇంకా సింగిల్ డిజిట్ వ్యూసే వస్తున్నాయి. డబుల్ డిజిట్, 3 డిజిట్, 4 డిజిట్, 5 డిజిట్కి వెళ్ళాలనే ఒపీనియన్. సో సపోర్ట్ చేయండి. మంచి కంటెంట్ అండ్ జెన్యూన్ కంటెంట్ ఇస్తూ ఉంటా. నెక్స్ట్ వెళ్దాం అందరికి. బాయ్.